హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమోపో మహిళ మోహనవచనమై వీరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పాకాల శంకర్ గౌడ్ విరచిత అంశంగా మానవాళికి సైన్స్ మాత్రమే రక్ష అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మానవాళికి సైన్స్ మాత్రమే రక్ష. ఇక వినండి. పాకాల శంకర్ గౌడ్ విరచితం. చరిత్ర చదువని వారు చరిత్ర నిర్మించలేరు అంటారు నవభారత నిర్మాత బిఆర్ అంబేద్కర్. నేటి తరం సర్ సివి రామన్, చంద్రశేఖర్ వెంకటరామన్ వారి చరిత్ర తప్పకుండా చదవాలి. గొప్ప శాస్త్రవేత్తగా దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. రామన్ సేవలకు గుర్తింపుగా ఆసియా ఖండంలోనే నోబెల్ పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 7 నవంబర్ 1888 తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ రామనాథన్ అయ్యర్, పార్వతి అమ్మళ్ దంపతులకు రామన్ జన్మించారు. 12 ఏళ్లకే మెట్రికులేషన్ పూర్తి చేసి మద్రాసు యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్ర మాస్టర్ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి వ్యక్తిగా రామన్ చరిత్ర సృష్టించారు. కాంతి ధర్మాలపై అనేక పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు. కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేసి పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు తన స్వభావాన్ని మార్చుకుంటుందని సర్ సివి రామన్ తన పరిశోధనలను రామన్ ఎఫెక్ట్గా 28 ఫిబ్రవరి 1928లో ప్రతిపాదించాడు. దీనికి 1930లో నోబెల్ పురస్కారం వచ్చింది. శాస్త్ర సాంకేతిక రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1954లో దేశపు అత్యున్నత పురస్కారం భారతరత్నను సివి రామన్కు ప్రకటించింది. దేశం గర్వించదగ్గ భారతరత్నం సివి రామన్ 82 ఏండ్ల వయసులో 21 నవంబర్ 1970లో కన్నుమూశారు. నా జీవితం పూర్తిగా విఫలమైంది. నేను ఈ దేశంలో నిజమైన విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తానని అనుకున్నాను. కానీ మన వద్ద ఉన్నది పాశ్చాత్య దేశాల అనుచరులు మాత్రమే అని రామన్ అన్న మాటలు మనం గమనంలో ఉంచుకోవాలి. పాలకులు తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కావాలని ప్రజలను శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథానికి దూరం చేస్తున్నారని, పరిశోధనా రంగాలను ప్రోత్సహించడం లేదని రామన్ మాటల్లో దాగి ఉన్న నిగూఢ అర్థం అది. నా మతం సైన్స్, జీవితాంతం దాన్నే ఆరాధిస్తా అని చెప్పిన గొప్ప దార్శనికుడు సివి రామన్. భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడానికి, వైజ్ఞానిక స్ఫూర్తి నింపడానికి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని 28 ఫిబ్రవరి 1987 నుండి ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఏడాది సైన్స్ దినోత్సవానికి ఒక ఇతివృత్తం ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. 2024లో ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత భారత్ కోసం స్వదేశీ సాంకేతికతలను ప్రోత్సహించడం, ప్రపంచ ఆందోళనలను పరిష్కరించడంలో సహాయపడటం, సైన్స్ ద్వారా భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా మార్చాలి అనే థీమ్ను నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ టీసీ ప్రకటించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A దాని ప్రకారం భారతీయుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధమైన ఆలోచనను విధిగా పెంపొందించాలి. గత 75 సంవత్సరాల్లో
భారతదేశం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో పురోభివృద్ధి సాధించింది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న మొదటి 5 దేశాల్లో భారతదేశం కూడా ఉండడం మనకెంతో గర్వకారణం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ప్రస్తుతం భారతదేశం 40వ స్థానంలో ఉంది. 2015లో భారతదేశం ర్యాంకు 81. భారతదేశం నుండి 90,000 పేటెంట్లు రిజిస్టర్ చేయడం ద్వారా పరిశోధనా రంగంలో పురోగతిని మనం అర్థం చేసుకోవచ్చు. బాల్యం నుండే బాలబాలికల్లో పాలకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అమూర్త భావనలను మూఢనమ్మకాలను పెంపొందించడం వల్ల వారిలో మూఢనమ్మకాలు పెరుగుతూ శాస్త్రీయ వైఖరులు తగ్గుతున్నాయి. పాలకులు మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను ప్రజల్లో పెంచి పోషిస్తున్న ఈ తరుణంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి దేశ ప్రజల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆధునిక మానవాళి అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలకు మూలం సైన్స్. అంతరిక్షయానం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వాడుతున్నాం. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడింది సైన్స్ మాత్రమే. ఏ మత విశ్వాసాలు కానీ, మూఢనమ్మకాలు కానీ ప్రజలను కాపాడలేదు. కార్ల్ మార్క్స్ చెప్పినట్లు తత్వవేత్తలు సమాజాన్ని పరిపరి విధాలుగా విశ్లేషిస్తారు, కానీ చేయాల్సింది సమాజాన్ని మార్చడమే. సమాజాన్ని వైజ్ఞానిక దృక్పథం వైపు మార్చి చీకటి నుండి కాంతి వైపు ప్రయాణించేలా చేసే శక్తి కేవలం సైన్స్కు మాత్రమే ఉంది. ఆ శక్తిని ప్రజలకు అందించేది పాలకులు, గురువులే. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ కోసం జాతీయ అవార్డులు అందజేయటం ద్వారా ప్రజల్లో సైన్స్కు ప్రాచుర్యం కల్పించడం, బాలలను శాస్త్రీయ పరిశోధనల వైపు ప్రోత్సహించడం, ఇన్నోవేషన్ హబ్ స్టార్టప్లు ఏర్పాటు చేయటం, మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలను ప్రచారం చేయడం, విద్యా సంస్థల్లో సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం, వర్క్షాపులు, ఉపన్యాసాలు, సెమినార్లు నిర్వహించడం, శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో తాజా పురోహితులు విజయాలపై విశ్లేషణలు ప్రదర్శించటం, శాస్త్రీయ విజ్ఞాన ప్రాముఖ్యతను రోజువారీ జీవితంలో ఉపయోగాలను తెలియజేసే సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ప్రజలు ఆలోచన సరళిని మార్చవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్తో దేశీయీకరణ, స్వయం సమృద్ధి సాధించడం, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ ప్రగతిలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించటం, ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం భారతదేశ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా భారతదేశాన్ని వికసిత ఆత్మనిర్భర్గా మార్చడంలో ప్రాముఖ్యత ఇవ్వడం. 2047 అమత్కాల్ దీక్షిత్ భారత్ను సాధించే ప్రక్రియలో ఈ సంవత్సరం ఎంచుకున్న థీమ్ ఒక ముందడుగు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం వల్ల ప్రశ్నించే తత్వం, హేతుబద్ధమైన ఆలోచన, మానవీయత, సెక్యులరిజం వంటి లక్షణాలు పెంపొందుతాయి. భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు కలిగిన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. పౌర సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంచే బాధ్యత మన అందరిది అంటూ పాకాల శంకర్ గౌడ్ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా అందజేసినటువంటి ఈ అంశం, మానవాళికి సైన్స్ మాత్రమే రక్ష అనేటువంటి దాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.